సార్ చూడండి, ఇప్పుడు యూపీఐ క్యాష్ పేమెంట్ క్యాష్ పాయింట్ అనేది లైవ్ అయింది. ఇది ఎలా అంటే ఎవరైనా సరే మొబైల్ యాప్లోని కనబడదండి మీకు. ఇది మొబైల్ వాడుతున్న వాళ్ళు ఇక్కడ డైరెక్ట్గా మన వెబ్సైట్ ఓపెన్ చేయండి, dgsevape.co.in అని. కంప్యూటర్లో అయితే మీకు డైరెక్ట్గా వచ్చేస్తుంది. అది ఎక్కడో చూపెడతా. క్లిక్ చేసిన తర్వాత మన మెనూ మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఏఈపీఎస్ అని ఉంది కదా, ఏఈపీఎస్ మీద క్లిక్ చేయండి. ఏఈపీఎస్ లాగిన్ మీద క్లిక్ చేసి మీ డీటెయిల్స్తో లాగిన్ అవ్వండి. ఇక్కడ ఫస్ట్ లాగిన్ అయిన తర్వాత మీకు చూపెడుతుంది. ఇక్కడ ఎలో అని కొట్టండి. అన్నీ కొట్టిన తర్వాత ఇక్కడ మీ డీటెయిల్స్ ఇవ్వండి. ఇక్కడ మీ యూజర్ నేమ్ అందరికీ మీ ఫోన్ నెంబరే ఉంటుంది. దాంతో ఇన్ కేస్ ఎవరైనా పాస్వర్డ్ మర్చిపోతే రాంగ్ పాస్వర్డ్ కొట్టద్దు, ఫర్గాట్ పాస్వర్డ్ కొట్టండి. మీ ఫోన్ నెంబర్ కొట్టిన తర్వాత ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత టెంపరీ పాస్వర్డ్ వస్తుంది. దాంతో లాగిన్ అవ్వండి. ప్రతి ఒక్కరు మీరు 3 సార్లు కనుక తప్పు పాస్వర్డ్ కొడితే మీకు అది బ్లాక్ అయిపోతుంది. మళ్ళీ 24 అవర్స్ తర్వాత ఓపెన్ అవుతుంది అనమాట. సో దయచేసి మిస్టేక్స్ ఎవరు చేయకండి. ఈ తర్వాత ఓటీపీ వస్తుంది. లాగిన్ అవ్వడానికి ఆ ఓటీపీ ఎంటర్ చేసేయండి. ఇక్కడ ఇప్పుడు నేను ఎలా స్కాన్ చేయాలో చెప్తాను. ఇప్పుడు ఇక్కడ ఏదైనా అడిగితే కనుక ఎలో చేయండి. ఇప్పుడు ఇక్కడ లాగిన్ అయిన తర్వాత ఇక్కడ మీకు మెనూకి వెళ్ళండి. మెనూకి వెళ్ళిన తర్వాత సర్వీసెస్కి వెళ్ళండి. ఇక్కడ సర్వీసెస్కి వెళ్ళిన తర్వాత ఇదిగోండి ఎంఏటిఎం కింద యూపీఐ క్యాష్ పాయింట్ అని వచ్చింది చూసారా, అక్కడికి వెళ్ళండి. అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు ఇది మళ్ళీ ఇక్కడ పక్కన క్లిక్ చేశాను. ఇక్కడ కాకుండా డైరెక్ట్గా మెనూ మీద క్లిక్ చేసి మళ్ళీ యూపీఐ క్యాష్ పేమెంట్కి వెళ్ళండి. ఇక్కడ సర్వీసెస్ యూపీఐ క్యాష్ పాయింట్ ఇలా వచ్చింది కదా. మళ్ళీ కిందకి మీరు వెళ్ళిన తర్వాత ఇక్కడ మెనూ మీద క్లిక్ చేయండి. ఆ మెనూ పోతుంది. ఇక్కడ చూడండి, ఇలా మీకు వచ్చినప్పుడు ల్యాండ్స్కేప్లో పెట్టుకోండి. మొబైల్ ఇలా టర్న్ చేయండి, అప్పుడు మీకు ఈజీగా ఉంటుంది. ఇక్కడ చూడండి 100, 200, 300 అలా 5000 వరకు కొట్టాలి, కానీ మల్టిపుల్స్ ఆఫ్ 100s మాత్రమే కొట్టాలి. అంతేకాని 220, 320, 350 అలాంటివి కొట్టకూడదు. ఓకేనా. ఇక్కడ నేను ఫర్ ఎగ్జాంపుల్ మీకు చూపించడానికి నేను ఒక 200 కొడుతున్నానండి. 200 కొట్టాను. అది మీకు ఫస్ట్లో ఏంటంటే ఆన్ బోర్డింగ్ అని వస్తుంది. ఆన్ బోర్డ్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత ప్రతి ఫస్ట్ రిటైలర్కి మీ యొక్క అకౌంట్ డీటెయిల్స్ అడుగుద్ది. రిటైలర్ ఏ యొక్క అకౌంట్ అయితే ఉందో సెల్ఫ్ అకౌంట్ అనేది డీటెయిల్స్ ఇవ్వండి. ఆ తర్వాత ఆన్ బోర్డింగ్ సక్సెస్ఫుల్లీ అని వస్తుంది. తర్వాత స్క్రీన్ ఇది. ఓకేనా. ఫస్ట్ టైం అయితే మీకు ఆన్ బోర్డింగ్ ఇలా వచ్చింది కదా, దీన్ని స్కాన్ చేయండి. ఇక్కడ నేను స్కాన్ చేస్తున్నాను. ఇప్పుడు ఫోన్పే పనిచేయదండి, గూగుల్ పే కానీ పేటిఎం ద్వారా కానీ చేయొచ్చు అనమాట. ఇది ఇప్పుడు నేను స్కాన్ చేసి పేమెంట్ చేస్తున్నాను. సో ఇది సక్సెస్ అయిపోయిందండి. ఇదిగోండి సక్సెస్ఫుల్లీ వ్యాలెట్ 2 క్రెడిటెడ్. ఈ అమౌంట్ అనేది మీ వ్యాలెట్ 2లో పడుతుంది. మీరు ఫర్ ఎగ్జాంపుల్ 500 అండ్ అబోవ్ చూస్తే కనుక మీకు కమిషన్ అనేది రావడం జరుగుతుంది అనమాట. ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. ఇన్ కేస్ మీకు తెలియకపోతే ఇక్కడ డెస్క్టాప్ సైట్ అనే ఆప్షన్ కూడా ఉంటుంది. దీంట్లో ఇంకా క్లియర్గా మీకు వస్తుంది. ఇంతకుముందు నాకు 44 పైసా ఉండేది, ఇప్పుడు 200 రూపీస్ యాడ్ అయిపోయింది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ దీన్నే రీఛార్జ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ మళ్ళీ మీరు ఏం చేయాలి, సర్వీసెస్కి వెళ్ళండి. ఇక్కడ వ్యాలెట్ టాప్అప్ అని ఉంది కదా, కింద చూడండి. వ్యాలెట్ టాప్అప్ మీద క్లిక్ చేసుకొని సర్వీసెస్ మీద క్లిక్ చేసుకొని వ్యాలెట్ క్యాష్ అవుట్కి వెళ్ళండి. వ్యాలెట్ క్యాష్ అవుట్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు వ్యాలెట్ క్యాష్ అవుట్, వ్యాలెట్ టు వ్యాలెట్ అని ఉంటుంది. వ్యాలెట్ ట్రాన్స్ఫర్ కొట్టుకొని రీఛార్జ్ ఎంత అయితే చేయాలనుకుంటున్నారో ఆ అమౌంట్ ఇక్కడ సెలెక్ట్ చేసుకొని ట్రాన్స్ఫర్ కొడితే మీకు డైరెక్ట్గా వ్యాలెట్ 1కి వస్తుంది. దాంతో మీరు రీఛార్జెస్ చేసుకోవచ్చు. ఇది చాలా సింపుల్. బ్యాంక్ ఆఫ్ బరోడా కానీ తెలంగాణ గ్రామీణ బ్యాంక్ కానీ ఎవరైనా అవ్వకపోతే గూగుల్ పేతో కానీ పేటిఎంతో కానీ ఇతర క్యూఆర్ కోడ్స్తో కానీ స్కాన్ చేస్తే అమౌంట్లు అనేవి వాళ్ళకి డెబిట్ అయ్యి మీ వ్యాలెట్లో క్రెడిట్ అవుతాయి. దాంతోపాటు బ్యాంక్ నుంచి కమిషన్ కూడా యాడ్ అవుతుంది. ఇది ప్రతి ఒక్కరు కూడా ఉపయోగించుకొని మీ యొక్క ట్రాన్సాక్షన్స్ వెంటనే ఇంక్రీజ్ చేసుకోండి. ఏదైనా ఇష్యూ వస్తే మాకు వాట్సాప్లో పెట్టండి. థ్యాంక్ యూ.